ఏలేశ్వరం టు అడ్డదిగల రోడ్. చాలా మంది అప్డేట్ ఏంటని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే గొంటువనపాలెం గ్రామంలో చెప్పాను కదా, 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్ ఉంటదని. ఆ పనులు అయితే మొదలైనవి. ఈ రోజు అయితే రోడ్ అయితే లెవెల్ చేశారు. అలాగే ఈ గ్రౌండ్ వర్క్ అయిపోయిన తర్వాత బూడిదైతే 3 లేయర్స్ వేసి తర్వాత అయితే సిమెంట్ రోడ్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. గొంటువనపాలెం స్టార్టింగ్ నుంచి శివాలయం వరకు ఈ రోజు అయితే వర్క్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు చేస్తున్న ప్లేస్ అయితే చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కొన్నిపేటలో చాలా మట్టికి తార్ రోడ్ అయితే వేసేశారు. సిమెంట్ రోడ్ కి సంబంధించిన పెండింగ్స్ అయితే మధ్యలో ఉన్నాయి. ఇది మామిడి చెట్ల దగ్గర నుంచి కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఇటువైపు క్వారీ రోడ్ ఉంటది. ఇక్కడ కూడా సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. ఇటు తార్ రోడ్ వేసిన తర్వాత మధ్యలో ఈ గ్యాప్ అయితే వదిలేరు సిమెంట్ రోడ్ కానీ. టోటల్ గా సిమెంట్ రోడ్ అయితే 4 km వస్తుంది. రవణిపేట, గుంటూరుపాలెం, జడ్డింగ్ అన్నవరం కలిపి 3 km, మధ్యలో క్వారీల దగ్గర 1 km ని డివైడ్ చేసి సిమెంట్ రోడ్ అయితే వేస్తారు. అలాగే తార్ షార్టేజ్ వల్ల కొంచెం పనులు అయితే స్లోగా అవుతున్నాయంట. సో అందుకని సిమెంట్ రోడ్ పనులు అయితే మొదలు పెట్టారు. ప్రజెంట్ రవణిపేట ఊర్లోంచి చెక్ పోస్ట్ వరకు 1 సైడ్ అయితే సిమెంట్ రోడ్ అయితే కంప్లీట్ చేశారు. ఇది ఆరడం మొదలైన తర్వాత 2వ సైడ్ వరకు అయితే మొదలు పెడతారంట. చాలా మంది కామెంట్ లో రోడ్ అవ్వకుండానే నువ్వు వీడియోలు పెట్టేస్తున్నావు అని చెప్తున్నారు. ఎక్కడికక్కడ క్లియర్ గా చెప్తున్నారు రోడ్ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు అయ్యిందని. క్లియర్ గా చెప్పాలంటే దారుణమైన గుంతలను అయితే కప్పేసి రోడ్ అయితే వేశారు అదే ప్లేస్ లో. ఇప్పుడు ఈ రోడ్ లో ఎవరు ప్రయాణించినా పెద్దగా ఇబ్బంది అనిపిస్తలేదు. ఎగ్జాంపుల్ కి నేను ఉన్న ప్లేస్ చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. రోడ్డు వర్క్ అయితే ఇంకో 2 months లో కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు వాళ్ళు. నేను చూస్తున్న విధంగా అయితే కంప్లీట్ కూడా అయిపోద్ది. ప్రజెంట్ అయితే క్వారీ టర్నింగ్ నుంచి లక్ష్మీపురం రోడ్డు వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. సో మళ్ళీ అప్డేట్లు అయితే మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ప్రజెంట్ రవణిపేట నుంచి గుంటూరుపాలెం వెళ్ళే వరకు రోడ్ అయితే బానే ఉంది. మధ్యలో ఆ పెండింగ్స్ కూడా క్లియర్ అయిపోతే ఇంకా సింపుల్ గా ఉంటది మామ.